మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాల్గొనడానికి సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాలంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం మీద ఉన్నప్పుడు కొన్ని సూచనలు చెప్పాడు. అంతకాలం ఏం జరుగుతుందని, రాజ్యం మీదకి రాజ్యం లేచింది, దేశం మీదకి దేశం లేచింది, కరువులు, భూకంపాలు, యుద్ధాలు జరుగునని. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న సందేహాలు ఎవ్వరు మనసులను చూడవేమో. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన జరుగుతున్నటువంటి వారు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదు. అందుకని క్రైస్తవులందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు బలైపోయేది చాలా మట్టుకు అమాయకమైన ప్రజలు. తిన్నకి తిండి లేక ఇబ్బందులు పడి, కట్టడానికి బట్ట లేక, పరిస్థితులు బాగోలేక ఏ దేశానికి పోవాలో ఎక్కడుండాలో తలదాచుకోవడానికి చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. తినడానికి తిండి లేక, నిద్ర రాక, ఎంత భయంకరం కదా. అంత్యకాలం సమీపంగా ఉన్నది. జాగ్రత్త. ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగదునని ఇటు అటు తిరుగులాడుతూ మనుషుల మధ్య స్విచ్ పెడుతూ చక్కగా హైందవులు, క్రైస్తవులు అన్నదమ్ములుగా ఉన్న వారి మధ్యలో మతముల మాదిరిలను పుట్టించి వాళ్ళ యొక్క స్వార్థ లాభం కొరకు, వాళ్ళ రాజకీయం కొరకు ఎలాగైతే 4 పైసలు సంపాదించుకోవాలో తెలియక మనుషుల మధ్యన గొడవలు పెడుతూ ఎక్కడ చూడండి క్రైస్తవుడు కనపడతాడు గొడవలే. ఎవరినైనా వాళ్ళు ఏమన్నా తిట్టారా, ఉగ్రవాదులా? మరి ఈ మూర్ఖులు పిల్లలు రేప్ చేసిన వాళ్ళని, దొంగతనం చేసిన వాళ్ళని, మర్డర్ చేసిన వాళ్ళని ఏమంటారు? మళ్ళీ ఒక్క వీడియో కూడా చేయరు. కారణం ఏమిటంటే క్రైస్తవులు వినబడము, విధ్వంసం సృష్టించడము. ఇదిగో మేము క్రైస్తవులను ఇలా తిట్టాం అలా తిట్టామని చెప్పి ఈ వీడియోలు పెట్టి డబ్బులు దండుకోవడం. దయచేసి గమనించండి. అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ప్రతి మనిషి కూడా జాగ్రత్త.